ప్రముఖ నటుడు మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా విడుదలకు సిద్ధమైన పరిస్థితుల్లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఈ సినిమాకి సంబంధించిన హార్డ్ డ్రైవ్ చోరీకి గురైంది. దీనిపై యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మూవీ కన్నప్ప 200 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపుదిద్దుకున్న ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 27వ తేదీన విడుదల కావాల్సి ఉంది. మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, దేవరాజ్ వంటి స్టార్ నటులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు. పిఎఫ్ఎక్స్ వర్క్స్ దాదాపుగా పూర్తయిన సమయంలో హార్డ్ డిస్క్ మాయం కావడం కలకలం లేపింది. దీనిపై సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పొందుపరిచారు. కన్నప్ప సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు విఎఫ్ఎక్స్ను ముంబైలో హెచ్ఐవిఈ స్టూడియోస్ డిజైన్ చేసింది. ఈ విజువల్స్ పొందుపరిచిన హార్డ్ డ్రైవ్ను కొరియర్ ద్వారా హైదరాబాద్లో ఫిలిం నగర్లో గల 24 ఫ్రేమ్స్ ఫిలిం ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ కార్యాలయానికి పంపింది. ఈ నెల 25వ తేదీన ఈ కొరియర్ 24 ఫ్రేమ్స్ ఆఫీసుకు చేరగా అక్కడ పనిచేసిన ఆఫీస్ బాయ్ రఘు అందుకున్నాడు. ఈ విషయాన్ని అతను తనకు కానీ అక్కడ ఉండే ఇతర సిబ్బందికి కానీ చెప్పలేదు. విజయ్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ హార్డ్ డ్రైవ్ను ఆఫీస్లో పనిచేసే మహిళకు ఇచ్చాడని, అప్పటి నుంచి ఇద్దరు కనిపించట్లేదని అందులో వివరించారు. అయితే ఇది రఘు అనే అతను మనోజ్కి కొంచెం క్లోజ్గా ఇదివరకు డ్రైవర్గా పనిచేశాడని తెలుస్తుంది. అయితే ఇది మనోజ్ పనే అని కొందరు చెప్తున్నారు. కానీ వెయిట్ చేసి చూడాలి, మరి ఇది మనోజ్ పనే లేకపోతే వేరే ఎవరైనా కావాలనే చేశారా? దీనివల్ల 200 కోట్ల మూవీకి బిజినెస్కి ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉంది. కొన్ని 100 కోట్లు నష్టపోయే మోహన్ బాబు కొన్ని 100 కోట్లు నష్టపోయే అవకాశం ఉంది. అయితే దీని మీద చూస్తున్న సినీ మేకర్స్ విష్ణు అభిమానులు కూడా ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. మనోజ్కి విష్ణుకి గొడవలు ఉండొచ్చు, కానీ సినిమా విషయంలో ఇలా చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. కానీ అసలు విష్ణుకి మనోజ్కి ఉన్న గొడవల కారణంగానే ఈ పెన్ డ్రైవ్ తను తీసాడా అనేది అయితే తెలియదు ఇంతవరకు. మనోజ్ ఎలా స్పందిస్తాడనేది చూడాల్సి ఉంది. మనోజ్ తీసాడు అనుకోవడానికైతే ఆస్కారం లేదు. అయితే వెయిట్ అండ్ సీ మనోజ్ ఎలా రెస్పాండ్ అవుతాడు లేదనేది చూద్దాం. థ్యాంక్ యూ.